నంద్యాల మండలం పోలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 గ్రామాలకు కలిపి నేడు నిర్వహించిన మహానాడు కార్యక్రమం నేతలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వినడానికి స్థానిక నాయకులు గాని కార్యకర్తలు గాని కనీసం మొహం చాటేశారు. దీంతో ఖాళీ కుర్చీలకే చంద్రబాబు ప్రసంగం అంకితమైంది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. అలాగే నంద్యాల టీడీపీ నాయకుల తీరు, అంతర్గత విభేదాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రెవెన్యూ రికార్డులన్నీ ప్రచారం చేస్తున్నాం, రీసర్వే సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఒక వ్యక్తి దుర్మార్గం వల్ల 3 సంవత్సరాలు ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వచ్చింది. మనం పండించే ఉత్పత్తి చేస్తే అరటి అమ్మలేకపోతున్నాం, ధరలు పడిపోతున్నాయి. ఇంకొక పక్క మనం ఉత్పత్తి చేసే అక్కువకి రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది.